హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. టీజర్ని ఫస్ట్ ఈ షాట్తోనే స్టార్ట్ చేశారు. ఒక ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో ఒక కోట, అది పాత కోట. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా, ఈ మూవీలో సంజయ్ దత్ గారు విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, అంటే దయ్యం. తను ఒక రాజు కావచ్చు మేబీ. తన డైలాగ్ చూస్తే, ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తా. మేబీ తనకి ఈ సంపద మీద మోజు కావచ్చు, చనిపోయినా కూడా తీరలేదు కావచ్చు ఆ మోజు. సో తను చనిపోయి ఆ సంపద కొరకు ఆత్మగా మారిపోతాడు. ఇక్కడ తన ఫోటోని చూడొచ్చు. ఇక్కడ ఒక అమ్మాయి ఈ కోటకి వెళ్ళింది, బట్ ఇక్కడ వాటర్తో కూడిన రూమ్ ఉంది, ఆ నీటిలో నుండి నడుచుకుంటూ వెళ్తుంది. మేబీ తను మాల్విక మోహన్ అని నేను అనుకుంటున్నా. దీనికి ప్రూఫ్ చూపుతా చూడండి. ఈ రెండు ఫ్రేమ్స్ ఒకటే. ఇక్కడ తను దేన్నో చూసి భయపడుతుంది. నాకు గెస్ కరెక్ట్ అయితే ముసలి ఉండే రూమ్కి అండ్ రూమ్కి ఏదైనా కనెక్షన్ ఉండాలి. ఆ ముసలిని పెట్టడానికి రీజన్ ఏంటంటే మేబీ నిధి ఆ వాటర్లో ఉండాలి. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ ముసలిని సెక్యూర్గా పెట్టారు కావచ్చు. అండ్ ఆ నిధి కోసం వెళ్ళినప్పుడే అది అటాక్ చేసి ఉండొచ్చు. ఆ టైంలో ప్రభాస్ అన్న వచ్చి ఆ ముసలితో ఫైట్ చేసి తనని సేవ్ చేస్తే మాత్రం థియేటర్లో ఒక గూస్ బంప్స్ వచ్చే సీక్వెన్స్ అవుద్ది. ఇక్కడ ఎవరో వ్యక్తి హాస్పిటల్లో పనిచేసేవాడు నిల్చొని ఉన్నాడు. మేబీ ఇతను కూడా ఆ నిధి కోసం వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ గాడ్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. వీళ్ళు ఇతని స్టిక్ పై అటాక్ని చూడొచ్చు. ఇక్కడ ఫోటోలో ఉన్న అమ్మాయి దయ్యంగా మారడాన్ని చూపించారు. మేబీ తను ఈ మూవీలో సంజయ్ దత్ వైఫ్ రోల్ ప్లే చేస్తుంది కావచ్చు. ఇక్కడ మన రెబల్ స్టార్ని లుంగిలో చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఆ క్రిస్మస్ గిఫ్ట్స్ ఉన్నాయి, అంటే క్రిస్మస్ ఫెస్ట్ రోజు కావచ్చు. మేబీ తను వెళ్ళింది నిధి అగర్వాల్ కోసం కావచ్చు. ఎలా అంటే తను ఈ మూవీలో క్రిస్టియన్, సో తన చర్చిలో తిరిగే వ్యక్తిలో ఉంది. సో తనతో లవ్ ట్రాక్. ఇక్కడ నాకు నచ్చిన ది బెస్ట్ ఐకానిక్ ఫ్రేమింగ్ షాట్ ఏంటో తెలుసా? ఇది. ఇందులో ఏముంది అని అనకండి, మీరు ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఇక్కడ ఈ టీ కొట్టు మీద ఈ ఫొటోస్ని చూడండి. రజనీకాంత్ గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, పక్కన ప్రభాస్. దీనికి మీనింగ్ అర్థమైందా? సో వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగిన వ్యక్తులు. ఒక రజనీకాంత్, ఒక ఎన్టీఆర్, ఒక చిరంజీవి. ఇది చూసినప్పుడు అసలు ఏం ఫ్రేమ్ తీసావు మారుతి మామ అనిపించింది. ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. విలన్స్ని ప్రభాస్ అన్న ఎగిరేసి కొడుతున్నాడు. అండ్ ఇక్కడ కూడా ఒక ఫైట్ అవుతుంది. ఇక్కడ ఈ హీరోయిన్స్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ మాల్వికతో రొమాన్స్ కూడా ఉంది. అండ్ ప్రభాస్ అన్న చేతికి చూడండి, ఇదేంటో తెలుసా? మనం జాతరలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి దేవుడి కంకణాలు కట్టుకుంటాం. సో మేబీ తన క్యారెక్టర్ దయ్యాలకు ఫస్ట్ నుండే భయపడే క్యారెక్టర్ అయి ఉండాలి, లేక ఫస్ట్ నుండే దేవుడిని చాలా బాగా నమ్మే క్యారెక్టర్ అయినా అయి ఉండాలి. అండ్ ఇక్కడ ఒక వ్యక్తి ట్రైన్ వెనకాలే గుర్రం వేసుకొని పరిగెత్తడం చూడొచ్చు. ఈ వ్యక్తి ఎవరై ఉంటారు? ఇది ఈ కోటకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ సంజయ్ దత్ సెకండ్ హాఫ్ ఎంట్రీ సీన్ కావచ్చు. ఈ రెండు ఫ్రేమ్స్ సేమ్. ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తి ఇతనే. ఇక్కడ ప్రభాస్ అన్న కాలిపై బ్లడ్ని చూడొచ్చు. ఇంతకీ ఏం చనిపోయి ఉంటుంది? ఆ బ్లడ్ ఎందుకు వచ్చి ఉంటుంది? తెలిస్తే కమెంట్ రాయండి. ఇక్కడ వీళ్ళందరూ దేన్నో చూసి భయపడుతున్నారు. ఇంతకీ అదేంటంటే ఇక్కడ సంజయ్ దత్ చేతబడి చేస్తున్నాడు అని చూడొచ్చు. పెద్ద మంత్రగాడిలో ఉన్నాడు. ఇక్కడ సప్తగిరిని చూడొచ్చు. ప్రేమ కథా చిత్రంలో తన కామెడీ వేరే లెవెల్ ఉంటుంది. మరి మారుతి గారు ఆ రేంజ్లో మళ్ళీ సప్తగిరి గారిని చూపిస్తేనా ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్టే. ఇక్కడ వీళ్ళందరూ దేనో చూస్తున్నారు, ఏంటో తర్వాత చెప్తా. కానీ ఇక్కడ వీళ్ళ ముగ్గురిని కొద్దిగా చూడండి. వీళ్ళందరూ బాగానే ఉన్నారు, బట్ నిధిని చూస్తే తన పెదవులకు బ్లడ్ ఉంది. మేబీ దయ్యం తనని కొట్టి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఎవరైనా పర్సన్ మిస్ అయ్యాడా అంటే అది మన ప్రభాస్ అన్ననే. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది చూస్తున్నారు. ఇది రివర్స్లో ఉంది. మారుతి గారి బ్రిలియన్స్ వేరే లెవెల్ అసలు. ఇక్కడ దీన్ని రివర్స్ చేసి చూస్తే ఇక్కడ కూర్చుంది మన డార్లింగ్. కాదు, ఆయనలోకి దూరిన దయ్యం. ఇదే షాట్ని మనకు మోషన్ పోస్టర్లో కూడా చూపిస్తారు. అండ్ ఇక్కడ ఒక ఫైట్ జరుగుతుంది వీళ్ళందరితో. అండ్ ఈ ఎద్దు కంటిలో చూడండి, మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఎవరో అమ్మ పల్లెంలో పూజకు తీసుకొస్తున్నట్టుగా ఉంది. బై ది వే ఆ షాట్ ఇదే. మేబీ తన మీద అటాక్ చేస్తుంది కావచ్చు. ఇక్కడ సంజయ్ దత్ని చూడొచ్చు, ఒంటి నిండా ఆ నగలు వేసుకొని ఉన్నాడు. మేబీ ఇది క్లైమాక్స్ పోర్షన్ కావచ్చు. ఇక్కడ ఉంది ప్రభాస్ అన్న, తన చేతికి ఉన్న కంకణాలను చూడొచ్చు. వీళ్ళందరూ కలిసి ఆయన్ని ఆపుతున్నారు. ఎందుకంటారు? రివర్స్ ఫ్రేమ్ అండ్ ఇది రెండు సీన్లు ఒకటే. ఇక్కడ ఒక బుక్ కాలిపోవడం మనం చూడొచ్చు. మేబీ ఆ నిధి ఎక్కడ ఉందో ఆ బుక్లో రాసి ఉండాలి. అది చదువుతున్న విషయం సంజయ్ దత్కి తెలిసి ఆ బుక్ని కాల్చేస్తాడు కావచ్చు. అండ్ ఈ రూమ్లోనే దయ్యం ఉండేది కావచ్చు. ఇతను దయ్యాల్ని పట్టేవాడు కావచ్చు. ఈ షాట్లో ఆ కోట మొత్తం కాలిపోవడం చూడొచ్చు. సో మేబీ ఇది కూడా క్లైమాక్స్ కావచ్చు. ఈ ఫ్రేమ్స్లో మనల్ని భయపెట్టే ప్రయత్నం అయితే చేశారు.
బట్ ఫోన్ చిన్న స్క్రీన్ కాబట్టి ఏమంత భయం ఉండదు. అదే రేపు పెద్ద స్క్రీన్ పై చూస్తుంటే ప్యాంట్ తడిసిపోవాల్సిందే. వీళ్ళు ఇక్కడ దేనో చూసి భయపడి ఇక్కడికి వచ్చి దాక్కుంటున్నారు. ఈ షాట్ చూసి నవ్వొచ్చింది. సలార్లో కాటేరమ్మ కొడుకును చూసి అందరూ పారిపోతారు భయపడి. బట్ ఇక్కడ కాటేరమ్మ కొడుకే పారిపోయి ఆ గంగమ్మ తల్లిని వెళ్ళగలుగుతున్నాడు. లాస్ట్ లో ఆ డైలాగ్ కూడా ఫన్నీగా ఉంది. తాత వైర్ కొరికేసాడేమో చూడండి రా బయట అని. సో మారుతి గారు ఫుల్ స్టఫ్ ని టీజర్ తోటే దించారు. ఇంకా చాలా దాచిపెట్టారు, అది మూవీలో చూడాలి. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఈ టీజర్ పై హైప్ కూడా పెరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ నాకు దొరికిన డీటెయిల్స్ అండ్ థీరీస్ అయితే. సో ఇది ఓవరాల్ గా వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.